హాయ్ ఫ్రెండ్స్, దయచేసి మా మై తెలుగు డాన్స్ అని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ అన్నీ చూడండి, వాచ్ అవర్ కంప్లీట్ చేయండి. మా అన్నయ్య వాళ్ళ అమ్మాయికి అయితే పెళ్ళికైతే 3 రోజులు ముందుకు వెళ్ళాలని ముందైతే పెళ్లి కూతురు చేస్తున్నారండి. అయితే వెళ్ళాను. మా ఇంకో పెద్దన్నయ్య వాళ్ళ పెద్ద కూతురు వాళ్ళ అమ్మాయి అయితే నాకు గోరెంటాకు పెడుతుంది. చూడండి, చక్కగా గోరెంటాకు పెట్టడం అయితే కంప్లీట్ అయింది. మళ్ళీ ఇప్పుడు మనకి అమ్మాయిని పెళ్లి కూతురికి చేస్తారు కదా, గోర్లు తీయడే ఫంక్షను. ఆ గోర్లు తీసే ఫంక్షన్ చేస్తున్నారనమాట. ఆ తర్వాత అయితే గాజులేసే ఫంక్షను, ఆ తర్వాత ఇట్లా అన్నీ అయిపోయాయనమాట. రిసెప్షన్ కూడా అయిపోయింది. ఇప్పుడు మా అమ్మాయి వాళ్ళ తరపు నుంచి అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. అక్కడే అమ్మాయి పెళ్లి జరుగుతుందనమాట. అంటే ఓన్లీ ఇది రిసెప్షన్ మాత్రమే ఇక్కడ అమ్మాయి వాళ్ళ ఇంటికాడ జరిగింది. ఇప్పుడు అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇక చూడండి, చక్కగా అయితే మేమైతే మంచిగా బస్సు మాట్లాడారనమాట. నేను, మా వారు, మా పిల్లలు అయితే మేము చక్కగా బస్సులో కూర్చున్నాము. ఫస్ట్ సీట్లోనే కూర్చున్నాము. ఇదిగోండి, ఇదే వాళ్ళ అబ్బాయి వాళ్ళది రిసెప్షన్ సెక్షను, ఎంట్రన్స్లో అనమాట. ఇలా ఇలా అయితే ఫోటో పెట్టారు చూడండి, చక్కగా పెట్టారు. చేయండి చూడండి, ఇలా ఎంత చక్కగా అయితే ఇదే ఫంక్షన్ హాల్ అనమాట. అసలు ఎంత పీస్ఫుల్గా ఉందంటే మైండ్ అంతా అసలు మైండ్ కూడా చాలా చాలా అసలు ఎంత బాగుందంటే ఆ వాతావరణానికి అసలు చక్కగా ఉందన్నమాట. ఇది ఎక్కడంటే మన హన్మకొండ దగ్గరండి. దాదాపు ఇట్లా చూడండి, ఎంత రిసెప్షన్లో ఎంత చక్కగా అవన్నీ తయారు చేశారో. మాకు రూమ్స్ కూడా ఏర్పాటు చేశారనమాట. ఆ రూమ్స్లలో అయితే వెళ్ళాము, ఇలా తయారైతే అయ్యామన్నమాట. ఇది పక్కన భోజనాల కోసమని ఏర్పాటు చేస్తున్నారనమాట. పక్కన భోజనాలకి ఇది చక్కగా ఏర్పాటు చేశారనమాట. అదైతే పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుకి జరగబోయే పెళ్లి యొక్క పందిరి ఎంత చక్కగా ఉంది చూడండి. అది అంటారు కదా, వేద మంత్రాల సాక్షిగా 7 అడుగులు నడిచిన అన్ని అన్ని మంత్రాల సాక్షిగా చూడండి, చక్కగా ఎంత చక్కగా చాలా బాగుందో చూడండి. ఇగో మేమైతే మా అక్కయ్య వాళ్ళు, మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ముందు సీట్లోనే కూర్చున్నారు. అటు పక్కన వాళ్ళైతే వచ్చిన వాళ్ళు అనమాట, మామూలుగా రిసెప్షన్కి వచ్చిన వారు. చూడండి, పెళ్ళి అయితే స్టార్ట్ అయిపోయిందండి. అబ్బాయి ఆ విధంగా అమ్మాయి అబ్బాయి అయితే కూర్చున్నారు. ఈ విధంగా అయితే పెళ్లి మంత్రాలు అయ్యగారు చదువుతున్నాడనమాట. నాతి చేరామి అనుకుంటూ ఒక్కొక్క మంత్రం చదువుతూ ఆ మంత్రానికి అర్థం చెప్తూ 7 అడుగులు వేపి అబ్బాయికి అమ్మాయికి ఆ మంత్రానికి అర్థం చెప్తూ మరియు పెళ్లి జరుపుతున్నారనమాట. ఇటు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు, ఇటు అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు అయితే ఆ పెళ్లిలో పాల్గొన్నారండి. మేమైతే మళ్ళీ ముందు కూర్చున్నాము. ఇక మా ఫ్యామిలీ మెంబర్స్, మా సిస్టర్స్, మా పిల్లలు, నేను, మా హస్బెండ్, మా అక్క వాళ్ళు మొత్తం అయితే ఇట్లా కూర్చొని ముందు చూస్తున్నాము. ఆ జరిగే పెళ్ళిని మాత్రం సీసీకి అదే మామూలుగా వీడియో పెట్టేసి ఇక్కడ ముందు పెద్ద తెర లెక్క పెట్టి చూపించుతున్నారు. ఇది చాలా చక్కగా అనమాట. ఇగో మా పెద్ద బాబు, మా చిన్న బాబు, నేను, మా హస్బెండు మేమందరం అయితే ముందే కూర్చున్నాము. ఇలా చక్కగా అయితే పెళ్ళిలో అయితే చూస్తున్నాం అనమాట. మా పెద్దన్నయ్య వాళ్ళ రెండో అమ్మాయి అనమాట ఇది పెళ్ళి జరిగేదనమాట. ఇగో చూడండి తాళి కడుతున్నారు. తాళి కట్టేటప్పుడు తెలుసు కదండి, మంచిగా బ్యాండ్ మేళాలు ఎలా ఉంటాయో చూడండి. అందరైతే అక్షింతలు పంచారనమాట. ఆ అక్షింతలు చల్లడానికి అందరూ పైకి వెళ్తున్నారన్నమాట. పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని దీవించడానికి చుట్టాలు, బంధువులు వచ్చిన వాళ్ళు అందరూ మొత్తానికైతే దీవెనలు అందిస్తున్నారు. నేను కూడా అక్షింతలు వేయడానికైతే పైకి వెళ్తున్నానన్నమాట. నేను కూడా ఇలా అందరు అక్షింతలు వేస్తున్నారు. తాళి కట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా చక్కగా అయితే పెళ్ళి అయితే చాలా చాలా ఘనంగా జరిగిందండి. అసలు ఎంత మంచి జరిగిందంటే పెళ్ళి అసలు మీరు నమ్ముతారో చాలా. కానీ హల్దీ ఫంక్షన్ కానీ, గాజులు తొడిగే ఫంక్షన్ కానీ, తర్వాత ఇంకా చాలా చాలా అసలు తర్వాత డీజేలు పెట్టి అసలు చాలా చక్కగా చేశారండి. ఎక్కడ ఇంత గొడవ లేకుండా చూడండి. అబ్బాయి అమ్మాయి అయితే తలంబ్రాలు పోసుకుంటున్నారు. అసలు చూడండి ఎంత బాగుందంటే మ్యారేజ్ అసలు. అసలు మనం ఒక సినిమా లెవెల్లో చేసుకున్నారనమాట. అసలు ఎంత బాగుందంటే మా అన్నయ్య కూతురు అమ్మాయి కూడా చాలా చక్కగా ఉంది. చూడండి, కుందన బొమ్మలా ఉంది. ఎలా ఉంది చూడండి. మేమైతే ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాము.